ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. రికరింగ్ డిపాజిట్ లో మ్యూచువల్ ఫండ్ సిప్ లాగా ప్రతి నెల చిన్న మొత్తాలను డిపాజిట్ చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవడానికి కూడా సౌకర్యాన్ని అందిస్తుంది. రికరింగ్ డిపాజిట్ పై వడ్డీ కూడా ఎఫ్డీ లాగానే ఉంటుంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిని కూడా ప్రోత్సహిస్తుంది. ఈ పథకం 6.7% వార్షిక రాబడిని అందిస్తుంది. ఇది చక్రవడ్డీని అందిస్తుంది. అంటే మీరు వడ్డీపై వడ్డీని పొందుతారు. కనుక ఈ పథకంలో వరుసగా 5 సంవత్సరాలు నెలకు 5,000 రూపాయలను డిపాజిట్ చేస్తూ వెళ్తే మీరు ఈ పథకంలో మొత్తం 3 లక్షల రూపాయల పెట్టుబడి పెడతారు. ఈ స్కీమ్ మెచ్యూర్ అయిన తర్వాత అంటే 5 ఏళ్లకు మొత్తం 3,56,830 రూపాయలు అందుకుంటారు. అంటే మీరు దాచుకున్న 3 లక్షలతో పాటు వడ్డీగా 56,830 లాభం పొందుతారు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం అంటే పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకాన్ని మంచి పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తారు. కేవలం 100 రూపాయల డిపాజిట్తో ఖాతాను తెరవచ్చు. గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు. 10 ఏళ్లు పైబడిన మైనర్లకు వారి తల్లిదండ్రులు ఖాతాను తెరవచ్చు. 18 ఏళ్లు నిండిన తర్వాత కొత్త కేవైసీ ఫామ్ను పూర్తి చేయాలి. అయితే పోస్ట్ ఆఫీస్ ఆర్డీకి 5 సంవత్సరాల కాలపరిమితి ఉంది. అంటే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం కోసం కనీసం 5 సంవత్సరాలు వేచి ఉండడం వల్ల మంచి లాభాలను అందుకుంటారు. అవసరం అనుకుంటే మీరు ఖాతాను తెరిచిన 3 సంవత్సరాల తర్వాత మూసివేయచ్చు. ఖాతాదారుడు మరణిస్తే నామినీ ఆదాయాన్ని క్లెయిమ్ చేయవచ్చు లేదా ఖాతాను కొనసాగించవచ్చు. మీరు మొబైల్ బ్యాంకింగ్ లేదా ఈ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ఖాతాను తెరవచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లు 6.7% స్థిర రాబడిని అందిస్తుంది. మీరు ఈ పథకంలో 100 రూపాయల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టొచ్చు. అయితే 1.7 మిలియన్ల కార్పస్ను సేకరించడానికి రోజుకు 333 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. అంటే నెలకు సుమారు 10,000 రూపాయలు. మీరు నెలకు 10,000 రూపాయల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు కొన్ని సంవత్సరాల్లో 1.7 మిలియన్ల కార్పస్ను సులభంగా సేకరించవచ్చు.